నన్ను వేశ్యగా చూస్తున్నారంటూ అందాల భామల పోటీల నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ భామ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆతిథ్యమిస్తున్న మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలను వివాదాలు చుట్టుముడుతున్నాయి. పోటీలకు వచ్చిన సుందరీమణులను రేవంత్ సర్కార్ రాష్ట్రంలోని అనేక పర్యాటక ప్రదేశాల సందర్శనకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అంతేకాదు విదేశీ యువతుల కాళ్ళు కడిగించడం దారుణం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టింది. దీనికి మహిళా లోకం బాధపడుతున్నది. దీని ద్వారా సమాజానికి ఏం సంకేతం ఇచ్చిరని మనం మాట్లాడిన మాటలు కూడా చూసినాం. అంతేకాదు వెంటనే మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలి అనేసే డిమాండ్ కూడా వివిధ వర్గాల నుంచి వచ్చింది కూడా చూసినాం. అయితే ఇదే కాదు, అందాల భామలకిచ్చిన ఖరీదైన విందు ఇలా ఒకటంటే ఏంటి ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది ఈవెంట్. అయితే ఇప్పుడు ఏకంగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈ అందాల పోటీల నిర్వాహకులపై అసంతృప్తితో మిస్ మిల్లా మాగి ఇంగ్లాండ్ ఈ పోటీల నుంచి తప్పుకున్నట్టు తెలిసింది. అయితే దీని గురించి మళ్ళీ నిర్వాహకులు ఏం చెప్తున్నారు అని అంటే ఆమె వ్యక్తిగత కారణాలతోటి ఈ పోటీల నుంచి తప్పుకున్నట్టు చెప్తున్నారు. అయితే ఆమె ఇక్కడి నుంచి ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత ఆమె ది సన్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఘోరమైన విషయాలు బయటపెట్టింది. అయితే పోటీల నుంచి తప్పుకున్న తర్వాత ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంటర్వ్యూలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి పోటీ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసినట్టు తెలుస్తుంది. పోటీ నిర్వాహకులు తనను ఓ వేశ్యగా చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు తనతో కొందరు అగౌరవంగా ప్రవర్తించారని కూడా ఆమె చెప్పుకొస్తుంది. వినోదం కోసము మమ్మల్ని వీధుల్లో తిప్పిండ్రని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందని కూడా ఆమె చెప్పడము చాలా హాట్ టాపిక్గా మారింది. అందుకే మనస్తాపంతో పోటీల నుంచి తప్పుకున్నట్లు తన గోడును వెళ్ళబోసుకుంది. సమాజంలో మార్పు తీసుకురావడానికి యువతలో స్ఫూర్తి నింపేందుకు నేను అక్కడికి వెళ్ళాను. అయితే అక్కడ పరిస్థితులు వేరు. కొందరిని సంతృప్తి పరిచేందుకు కోతుల్లా ప్రదర్శన ఇచ్చేందుకు మేము అక్కడున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించుకోలేదు. చాలా అగౌరవంగా అనిపించింది. మనల్ని అక్కడ ఎంత తక్కువగా చూస్తున్నారో అర్థమైంది అని ది సన్తో మిల్లా తన ఆవేదనని చెప్పుకుంది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై మరోసారి రేవంత్ సర్కార్పై విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఇంత దారుణంగా ఎందుకు వచ్చింది పరిస్థితి అంటే ఎంతో అట్టహాసంగా అంటే ఏకంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా విమర్శలు చేసింది. తెలంగాణ ప్రజల సొమ్ము 250 కోట్లు ఖర్చు పెట్టి మరీ అంతర్జాతీయంగా కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రాష్ట్ర హైదరాబాదు పరువును తీశారని కూడా ఒకవైపు బీఆర్ఎస్ మండిపడుతుంది. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టింది. మిస్ వరల్డ్ 2025 ఆర్గనైజర్లు నన్ను వేశ్యలా చూశారంటూ అందాల పోటీల నుండి మధ్యలోనే హైదరాబాద్ నుండి ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన 2024 మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చింది. కాగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్కు ఈ నెల 31న హైటెక్స్లో గ్రాండ్ ఫినాల్లో పోటీ ఉండనుంది. ఇప్పటికి జరిగిన పోటీల్లో ఖండాల వారీగా 24 మంది విజేతలను ఎంపిక చేశారు. అందులో ఇండియా నుంచి నందిని గుప్తా ఉన్న విషయం తెలిసిందే. ఫైనల్ రౌండ్లో ప్రపంచ సుందరి ఎవరో తేలనుంది. ఇంకెన్ని రోజులు లేదు, ఒక 3-4 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అయినప్పటికీ కూడా ఆమె తనను అవమానించారంటూ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది. ఎక్కడైతే వీళ్ళని టూరిస్ట్ ప్లేస్లకు తీసుకెళ్ళి రామప్ప కావచ్చు, యాదాద్రి కావచ్చు, ఇలా 1000 స్తంభాల గుడి కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న పోచంపల్లి కావచ్చు, ఇలా రకరకాల ప్లేస్లకు పర్యాటక ప్రదేశాలకు వీళ్ళని తీసుకెళ్లారు. అయితే ఈ విషయంపై ఆమె స్పందించింది. మమ్మల్ని వాళ్ళ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మమ్మల్ని వీధుల్లో తిప్పారనేసి ఆమె మాట్లాడిన మాటలు కూడా తెలుస్తుంది. ఎందుకు ఇంతగా ఒక తెలంగాణలో పెట్టుకుంటున్న ఈ అందాల పోటీల విషయంలో ఈరోజు వాళ్ళని అవమానించారనే విషయం బయటకు వచ్చింది. ఇంత ఖర్చు పెట్టి చేసిన దాంట్లో ఆఖరికి తెలంగాణ పరువును తీస్తున్నారా అంటూ కూడా ఈరోజంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలుస్తుంది. తనను ఒక వేశ్యగా చూశారంటూ కూడా ఆమె ఆరోపణలు చేసింది. అంతేకాదు తనతో కొందరు అగౌరవంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. అసలు ఎవరు అగౌరవంగా ప్రవర్తించారో చెప్తే ఇంకా బాగుండేదని కూడా అంటున్నారు. వినోదం కోసం మమ్మల్ని వీధుల్లో దిప్పిండ్రనే ఆవేదన వ్యక్తం చేసింది. తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే మనస్తాపంతో పోటీల నుంచి తప్పుకున్నట్లు తన గోడును వెళ్ళబోసుకుంది. ఆమె ఎందుకు వచ్చింది అనే విషయాన్ని కూడా ఆమె
ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సమాజంలో మార్పు తీసుకురావడానికి యువతలో స్ఫూర్తి నింపేందుకు మాత్రమే నేను అక్కడికి వెళ్ళాను. అయితే అక్కడ పరిస్థితులు వేరు. కొందరిని సంతృప్తి పరిచేందుకు, కోతుల్లా ప్రదర్శన ఇచ్చేందుకు మేము అక్కడ ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించుకోలేదు. చాలా అగౌరవంగా అనిపించింది. మనల్ని అక్కడ ఎంత తక్కువ చూస్తున్నారో అర్థమైంది అని దిశంతో మిల్లా తన ఆవేదనని చెప్పుకుంది. మరి ఇంత ఘోరమైన పరిస్థితులు ఏమున్నాయి? నిజంగానే అక్కడి నుంచి వచ్చిన మహిళల్ని, అంటే ఇక్కడ ఒక మిల్లా మాత్రమే బయటికి తన ఆవేదన చెప్పుకొచ్చింది. అసలు ఎవరు అవమానించారు, ఏం చేస్తారు, వాళ్ళ మీద ఎలాంటి ప్రెజర్ జరిగింది అనేది మాత్రము ఇన్వెస్టిగేషన్ చేయాల్సినంత అవసరం కూడా ఉందనేసి వాళ్ళ తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఎంత అవమానం జరగకపోతే, ఎంతగా బాధించుండకపోతే, ఆమె ఇంకా 3-4 రోజుల్లో ఫైనల్ ఉండగానే ఆమె ఇంగ్లాండ్ బ్యూటీ ఇంగ్లాండ్కి వెళ్ళేసి ఇక్కడ తెలంగాణ గురించి ఆమె ఇంటర్వ్యూలో చెప్పగలిగిందంటే ఆమెను చాలా ఘోరంగా అవమానించారని అర్థమవుతుంది. సో ఈ విషయం ఎట్లయినా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఆ బాధితులకు శిక్ష పడాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.